Hello friends, welcome to 20th and 21st July Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 20th and 21st హిందూ న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని చెప్పేసి మన దాంట్లో యాడ్ చేయబడడం జరిగింది. ఇక్కడ ఎవ్రీడే మనకి క్విజెస్ అనేటువంటివి అప్లోడ్ చేయబడతాయి. అవి మీరైతే కనుక ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాగనే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడుతుంది. మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ అమ్మ, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ రెలవెంట్ యు ఆర్ అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. బికాజ్ ఎందుకంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి. సో కంటిన్యూయింగ్ అవర్ ఇనిషియేటివ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం చార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అండ్ అలాగనే మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఇన్ ద సిమిలర్ వే ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ జస్ట్ లుక్ ఇన్ టు దెమ్. అండ్ ఓవరాల్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. ఇందాకది ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఫీ వచ్చేసి 65,000 రూపీస్. ఈఎంఐ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చు. ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఈ కోర్సెస్లో మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీ వచ్చేసి 30,000 రూపీస్. ఈఎంఐ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ICMR seeks collaboration for the malaria vaccine production. Very, very important article which we will discuss. Trump and as well as Xi likely to meet during the October APEC summit in South Korea. We will discuss about APEC, Asia Pacific Economic Cooperation గురించి మనం మాట్లాడుకుంటాం. టాప్ కోర్ట్ టు హియర్ ఆర్టికల్ నెంబర్ 143 reference on president and the governor's powers on July 22. Another very, very important article under article number 143. NIRF to award the institutions negative scores ఫర్ రిట్రాక్షన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జర్నల్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ గురించి మనం ఇక్కడ చూస్తాం. ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ద యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్ దిస్ వీక్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ విజిట్స్. నేపాల్ మినిస్ట్రీ సేస్ ప్రైమ్ మినిస్టర్ ఒలీ విల్ విజిట్ ఇండియా ఇన్ సెప్టెంబర్ 2025లో మనకైతే కనుక వస్తారటండి. చైనా స్టార్ట్స్ బిల్డింగ్ ద మ్యాసివ్ డ్యామ్ ఆన్ బ్రహ్మపుత్ర రివర్ ఇన్ టిబెట్. India can reframe the artificial intelligence debate antu. So these are the articles which we will cover in the today's Hindu news analysis. Apart from that, EFTA, European Free Trade Association, INS Sandayak, నెక్స్ట్ వచ్చేసి బీత్రా ఐలాండ్, షరమ్ ఎల్ షేక్ డైలాగ్ గురించి మనం ఏంటంటే కనుక ఇవన్నీ కూడా మన డైలీ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. ICMR సీక్స్ కొలాబరేషన్ ఫర్ దట్ ఆఫ్ ద మలేరియా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏంటి ఆర్టికల్? వాట్ ఈస్ ICMR? ICMR అంటే అర్థం ఏంటమ్మా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని అర్థం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో మన కంట్రీలో ఈ యొక్క మెడికల్ రీసెర్చ్ థింగ్స్ అన్ని చేసేటువంటి బాడీ ICMR అనేటువంటి బాడీ. సో ICMR ఢిల్లీ ఎందుకు ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది ఇది అని అంటే కనుక, సో నవ్ ఇట్ ఈస్ సీకింగ్ ద కొలాబరేషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ ద మలేరియా వ్యాక్సిన్ ప్రొడక్షన్. అంటే ICMR వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఏంటమ్మా ఇది? యాడ్
ఫాల్సీ వ్యాక్స్ అని చెప్పేసి, ఇది డబుల్ కొటేషన్స్ పెట్టిస్తారు. యాడ్ ఫాల్సీ వ్యాక్స్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ డిసీజ్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు మనకి. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మలేరియాకి సంబంధించండి మనకి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎలిజిబుల్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇట్ హ్యాస్ ఇన్వైటెడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీళ్ళు ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు, తద్వారా వాళ్ళు ఏంటి అని అంటే కనుక ప్రొడక్షన్ అనేటువంటిది చేయాలి ఆ వ్యాక్సిన్కి సంబంధించి. అండ్ ఐసీఎంఆర్ సైంటిస్ట్ వాళ్ళకి మొత్తం అంతా కూడా హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ విత్ దిస్ థింగ్ ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. బట్ కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు ద మలేరియా. ట్యూబర్క్యులోసిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డిసీజ్ అండి, మనకి సిగ్నిఫికెంట్ డిసీజ్ బర్డెన్ ఉన్నటువంటిది. అండ్ అనదర్ డిసీజ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మలేరియా అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అసలు వాట్ ఈజ్ మలేరియా? మలేరియా అనేటువంటిది ఒక వెక్టార్ బార్న్ డిసీజ్ అమ్మ మనకిది. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ వెక్టార్ బార్న్ డిసీజెస్. సో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి ఏంటంటే ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, అక్కడ మనము అసలు వెక్టార్ బార్న్ డిసీజ్ అంటే ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఎనీవే ఇప్పుడు ఆ క్లాస్ మీద మనకి ఎటువంటి డిపెండెన్సీ కూడా లేదు. ఇక్కడ మళ్ళీ ఈ క్లాస్కి సంబంధించినటువంటి టాపిక్ వరకు మనం అయితే కనుక డిస్కస్ చేద్దాం. ఈ యొక్క మలేరియా అనేటువంటిది ఎవరు క్రియేట్ చేస్తారు? ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద పారాసైట్ దట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్మోడియం పారాసైట్ అని ఉంటుంది మనకి. ఈ ప్లాస్మోడియం పారాసైట్స్ మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక మలేరియాని మనకి కాజ్ చేస్తాయి. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందండి మనకి? సో త్రూ ద ఇన్ఫెక్షన్ మనకి ఏంటి అని అంటే కనుక ట్రాన్స్మిటెడ్ త్రూ ద బైట్ ఆఫ్ ద మస్కిటో. సో త్రూ ద బైట్స్ ఆఫ్ ద ఏ మస్కిటో అమ్మ? స్పెసిఫిక్గా ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఎనాఫిలస్ మస్కిటోస్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఆ ఇదిని తీసుకుని అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి మనకి ఏంటంటే ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇక్కడ ఈ ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ అనేటువంటివి ఎలా యాక్ట్ చేస్తాయి? దే యాక్ట్ లైక్ వెక్టార్స్. వెక్టార్స్ ఆర్ నథింగ్ బట్ క్యారియర్స్. వెక్టార్స్ ఆర్ క్యారియర్స్ అంటే క్యారీ చేస్తాయి అన్నమాట ఇవి, అందుకని వీటిని మనం వెక్టార్స్ అంటాం. అండ్ ఈ వెక్టార్స్ వల్ల కలుగుతున్నాయి కాబట్టి ఈ డిసీజెస్ని వెక్టార్ బార్న్ డిసీజెస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ మస్కిటోస్ ఏం చేస్తాయి? ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళ బాడీలో ఏముంటుంది? ఈ యొక్క ప్లాస్మోడియంకి సంబంధించినటువంటి పారాసైట్ ఉంటుంది. ఈ యొక్క మస్కిటో ఈ వెక్టార్ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ పర్సన్ని బైట్ చేసినప్పుడు ఈ యొక్క మనకి ఏంటంటే కనుక ఇది ఏదైతే ఉందో ప్లాస్మోడియం పారాసైట్ ఆ మస్కిటో యొక్క బాడీలోకి మనకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి అది ఏం చేస్తుంది? తీసుకుని వచ్చి వేరే అన్ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్కి తనని బైట్ చేసి తన యొక్క బ్లడ్లోకి ఈ యొక్క ప్లాస్మోడియం పారాసైట్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఆ విధంగా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మలేరియా అనేటువంటిది మనకి ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. సో ద మెయిన్ కల్ప్రిట్స్ ఎవరండి ఇక్కడ మనకి? ఈ యొక్క వెక్టార్సే మెయిన్ కల్ప్రిట్స్. అండ్ ఏ పారాసైట్ కాజ్ చేస్తుంది? ప్లాస్మోడియం అనే పారాసైట్ కాజ్ చేస్తుంది. ఈ ప్లాస్మోడియం అనే పారాసైట్లో 5 రకాలు ఉంటాయండి, మళ్ళీ డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయన్నమాట. 5 స్పీసీస్ ఆఫ్ ద ప్లాస్మోడియం. ఏవేంటి? 5 స్పీసీస్ ఆఫ్ ప్లాస్మోడియం. ఫస్ట్ది వచ్చేసి మనకి ఏంటంటే ప్లాస్మోడియం ఫాల్సిపారం అంటారు. సో ప్లాస్మోడియం ఫాల్సిపారం. సెకండ్ వన్ వచ్చేసి ప్లాస్మోడియం వివాక్స్. అండ్ ద థర్డ్ వన్ ప్లాస్మోడియం ఓవేల్. పి అంటే ప్లాస్మోడియం అని అర్థం. ఇవన్నీ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాస్మోడియం పారాసైట్ యొక్క డిఫరెంట్ స్పీసీస్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మోడియం మలేరియాయ్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద ప్లాస్మోడియం నోవెల్సీ.
సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ద ప్లాస్మోడియం. మనకి వీటిల్లో అన్నీ కాదండి, మోస్ట్లీ ఈ మొదటి 2 ఏవైతే ఉన్నాయో ఫాల్సిపారం అండ్ యాజ్ వెల్ యాజ్ వివాక్స్, ఈ 2 మనకి మోస్ట్ డేంజరస్ అండ్ మెజారిటీ ఆఫ్ ద మలేరియా కేసెస్ వీటి వల్లనే, ఈ పారాసైట్ స్పీసీస్ వల్లనే మెజారిటీ ఆఫ్ ద మలేరియా కేసెస్ caused by Plasmodium falciparum and as well as the Plasmodium vivax. అండ్ మళ్ళీ రెండిట్లో టాప్ మోస్ట్ ఫాల్సిపారం మనకి. అందుకని దీన్ని గుర్తించి మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం తీసుకొచ్చారు, వ్యాక్సిన్ని యాడ్ ఫాల్సీ వ్యాక్స్. మనకి ఫాల్సీ ఈజ్ బేసికల్లీ ఏంటి, మనకి ఫాల్సిపారం అని చెప్పేసి కదా మనకి యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారనమాట. సో ఇక్కడ అదే రాశారు చూడండి, ఇట్ ఈస్ ఎగెనెస్ట్ ద సంథింగ్ కాల్డ్ Plasmodium falciparum. The goal is to facilitate the commercialization of this vaccine to prevent and minimize the malaria transmission. మలేరియా యొక్క ట్రాన్స్మిషన్ అనేటువంటి దానిని మినిమైజ్ చేయాలి. ఏ విధంగా చేస్తామో, ఇది ఏదైతే మనము మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ని మనం కనుగొన్నామో యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అనేటువంటిది, సో దీనిని మనం ఏంటంటే కమర్షియలైజ్ చేసి డిస్ట్రిబ్యూట్ అనేది జరుగుతుంది. ద కౌన్సిల్ నోటెడ్ దాట్ ఇట్ వుడ్ ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ through its team of experienced scientists in study planning, product development, research, results of data analysis and outcome assessment. ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి సైంటిస్ట్స్ ఈ యొక్క టెక్నికల్ అసిస్టెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండర్లో మనకి ఏంటంటే కనుక దీనిని డెవలప్ చేస్తున్నారనమాట, యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అని చెప్పేసి. సో ఏమేం తెలియాలి, మెయిన్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్, మలేరియా అనేటువంటిది ఒక వెక్టార్ బోర్న్ డిసీజు. కెన్ యూ నేమ్ other any vector borne diseases? For example, dengue is basically the another vector borne disease. Leishmaniasis antam manam, leishmaniasis adi kuda manaki entante, so if you have something called leishmaniasis, ఓకే, ఇక్కడ వెక్టార్ ఎవరమ్మా, లైష్మేనియాసిస్ అనేటువంటిది కాజ్ చేయడంలో శాండ్ ఫ్లైస్ అనమాట, మట్టి పురుగులు అంటాం కదా, శాండ్ ఫ్లైస్. ఇవి మనకి ఏంటంటే వెక్టార్స్ కింద యాక్ట్ చేసి ఈ యొక్క లేష్మేనియా దోనోవాని అని చెప్పేసి ఉంటుంది మనకి, దానిని మనకి స్ప్రెడ్ చేస్తుంది. లేష్మేనియాసిస్ అనేటువంటిది కూడా అనదర్ వెరీ ఇంపార్టెంట్ వెక్టార్ బోర్న్ డిసీజ్ మనకి, అది అర్థమైంది మీకు. సెకండ్ ఏంటి, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై దట్ ఆఫ్ ద ప్లాస్మోడియం పారాసైట్స్ ద్వారా. ప్లాస్మోడియం పారాసైట్స్లో రకరకాలు ఉన్నాయా లేవా? ఎస్, 5 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. ఏవేంటి, ఫాల్సిపారం, వివాక్స్, ఓవెల్, మలేరియై అండ్ యాజ్ వెల్ యాజ్ నోవెల్సీ అని చెప్పేసి మనకి 5 రకాలు ఉన్నాయి మనకి. అండ్ ఇట్ ఈస్ బేసికల్లీ కాజ్డ్ బై ద బైట్ ఆఫ్ ఎవరు, ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో ఏదైతే ఉందో అది మనకి ఎలా యాక్ట్ చేస్తుందమ్మా, క్యారియర్గా యాక్ట్ చేస్తుంది, వెక్టార్గా యాక్ట్ చేస్తుంది మనకి. సో అందుకనే వెక్టార్ బోర్న్ డిసీజెస్ అని చెప్పేసి మనం పిలుస్తాం వీటిని. క్లియర్. ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ మలేరియా రిపోర్ట్ అని చెప్పేసి పబ్లిష్ చేస్తూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం కూడాను. ఎవరు పబ్లిష్ చేస్తారు? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఈ యొక్క రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇండియాలో కూడా సిగ్నిఫికెంట్ బర్డెన్ ఆఫ్ మలేరియా కేసెస్ మనకున్నాయి. అండ్ మనము మలేరియాని సో 2030 నాటికి వీ వాంట్ టు మేక్ ఇండియా మలేరియా ఫ్రీ బై ద ఇయర్ 2030. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. 2030 నాటికి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మలేరియా ఫ్రీ ఇండియా చేయాలి బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనం అయితే కనుక పెట్టుకోవడం జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి సంవత్సరం సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ మలేరియా డే అని చెప్పేసి మనం అయితే కనుక అబ్జర్వ్ చేస్తాం, బేసికలీ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద మలేరియా అండ్ మలేరియా యొక్క ఎఫెక్ట్ మనం ఏంటంటే ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అనేటువంటిది అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తాం. సో ప్రతి సంవత్సరం కూడా మనం 25th April ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ దట్ ఆఫ్ ద వరల్డ్ మలేరియా డే అని చెప్పేసి మనకైతే పిలవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ అలాగనే గవర్నమెంట్ తరపున ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి, మెయిన్లీ 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనకైతే కనుక ఉన్నాయి. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అని చెప్పేసి ఉంది మనకి.
ఏంటమ్మా అది? నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనేటువంటిది మొట్టమొదటి ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ విచ్ గైడ్స్ దిస్ థింగ్ మనకి 2016 నుంచి 2030. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే రీసెంట్గా తీసుకొచ్చిన సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అని చెప్పేసి ఇది 2023 నుంచి 2027 వరకు మనకైతే కనుక ఉంటుంది. మనకి క్లియర్? వరల్డ్ మలేరియా డే గుర్తుండాలి, వరల్డ్ మలేరియా రిపోర్ట్ గుర్తుండాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఏవేమి ఉన్నాయి అనేటువంటిది తెలియాలి, దేని ద్వారా మనకు కాజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మనకి ఏంటంటే కనుక యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అనేటువంటిది రీసెంట్గా మలేరియా వ్యాక్సిన్ న్యూస్లో ఉందనే పాయింట్ మీకు తెలియాలి. లెట్ us read the important points. వీటితో పాటుగా మరలా నేను చెప్తాను కదా, ఇంపార్టెంట్ వైరస్లు ఏవైతే న్యూస్లో ఉంటాయో అవన్నీ కూడా మీరు స్టడీ చేసుకోవాలి. అనదర్ ఇంపార్టెంట్ డిసీజ్ దట్ ఈస్ రీసెంట్లీ దేర్ ఈస్ ట్యూబర్క్యులోసిస్, మలేరియా ఎప్పుడూ మనకి న్యూస్లో ఉంటాయమ్మా. ఖచ్చితంగా వాటి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మీదన మీకు క్లియర్ కట్ అవగాహన అయితే కనుక ఉండాలి. క్లియర్? ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందో చూడండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సీక్స్ కొలాబరేషన్ ఫర్ మలేరియా వ్యాక్సిన్ ప్రొడక్షన్. ఏ టాపిక్? జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ హెల్త్ సెక్టార్ అండర్లోకి మనకు వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లోకి కూడా మనకైతే కనుక వస్తుంది ఈ పర్టికులర్ టాపిక్ అనేది. నవ్ లెట్ us read the important points. The Indian Council of Medical Research ICMR has invited the expression of interest for commercialization of a malaria vaccine so that టు రెడ్యూస్ ద డిసీజ్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది తగ్గించడం గురించి. ఎవరు చేస్తున్నారు? ICMR ఢిల్లీ వాళ్ళు. దే ఆర్ సీకింగ్ కొలాబరేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ఎ రీకాంబినెంట్ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ దట్ ఈస్ నోన్ యాజ్ యాడ్ ఫాల్సీ వ్యాక్స్. వెరీ 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 ఇంపార్టెంట్. దేనిని టార్గెట్ చేస్తుంది ఇది? ఇది టార్గెట్స్ ద ప్లాస్మోడియం ఫాల్సీ పారమ్ని మనకైతే కనుక టార్గెట్ చేస్తుంది. మనకి ఎయిమ్ ఏంటి? టు ఫెసిలిటేట్ వ్యాక్సిన్ కమర్షియలైజేషన్ సో దట్ టు ప్రివెంట్ ద అండ్ మినిమైజ్ ద మలేరియా యొక్క స్ప్రెడ్ని ఇది చేయడం గురించి. దీనికి సంబంధించి ICMR వాళ్ళు కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో మన కంట్రీలో ఈ యొక్క ICMR అనేటువంటిది ప్రీమియర్ బయోమెడికల్ రీసెర్చ్ బాడీ అండి. మనకి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వీళ్ళు వ్యాక్సిన్ రీసెర్చ్కి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టడీస్ అన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. నౌ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం తెలియాలి? అబౌట్ మలేరియా గురించి మనకు తెలియాలి. మలేరియా ఏ పారాసైట్స్ వల్ల కాజ్ అవుతుంది? ప్లాస్మోడియం పారాసైట్స్ ద్వారా కాజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో బైట్స్. ఇప్పుడు ఈ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ని మనం వెక్టార్ అని చెప్పేసి పిలవచ్చా? ఎందుకంటే ఇదే కదా మనకి క్యారీ చేస్తుంది. దేనిని క్యారీ చేస్తుంది? ప్లాస్మోడియం పారాసైట్ని క్యారీ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇన్ఫెక్టెడ్ నుంచి అన్ఇన్ఫెక్టెడ్కి మనకి క్యారీ చేసేటువంటి వెక్టారే ఈ యొక్క ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా మనము. వాటిల్లో ఏది మోస్ట్ డేంజరస్? ఏవేంటి? ప్లాస్మోడియం ఫాల్సిపారం అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్లాస్మోడియం వివాక్స్. దీస్ ఆర్ ద మోస్ట్ థ్రెటనింగ్ స్పీసీస్ అనమాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద మలేరియా కేసెస్ అన్నీ కూడా వీటి వల్లనే మనకి ఏంటి అని అంటే కాజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ కంటేజియస్ కానీ బట్ ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఆర్ నీడిల్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ట్రాన్స్మిట్ అవుతుందండి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి. మనకి మలేరియా రావడం ద్వారా మనకి ఎఫెక్ట్ అవ్వడం ద్వారా మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫీవరు, హెడేకు, సివియర్ కేసెస్ లీడ్ టు సీజర్, జాండీస్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అండ్ ఈవెన్ ట్రీట్ చేయకపోతే ఇట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ డెత్ యాజ్ వెల్ అండి. ఎక్కువగా మనకి ఏంటంటే ట్రాపికల్ కంట్రీస్లో లైక్ మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఈ రీజియన్స్లో మనకి ఎక్కువగా మనం మలేరియాని మనం అయితే కనుక చూడొచ్చు. ఇంకా ప్రివెన్షన్ ఏంటి? ఏవైతే మరి వెక్టార్స్ ఉన్నాయో ఆ వెక్టార్ పాపులేషన్ని మనం కంట్రోల్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు? ఈ యొక్క డిసీజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అందుకనే రీసెంట్గా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఈ యొక్క స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ అంటూ కొత్తది ఒకటి తీసుకొస్తున్నారు కదా. సెన్సార్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మస్కిటో పాపులేషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఒక ఇన్నోవేటివ్ ఐడియాతోటి రావడం అయితే జరుగుతుంది. అది ఒకటి మనం చూసుకోవాలి. అది మనం కోట్ చేసుకోవచ్చు అనమాట మెయిన్స్ రిలేటెడ్ ఆన్సర్స్లో.
దెన్ అలాగే మస్కిటో నెట్స్ యూస్ చేయడం, రిపెల్లెంట్స్ యూస్ చేయడం, లాంగ్ క్లోతింగ్ యూస్ చేయడం. సో దట్ నెక్స్ట్ వచ్చేసి సో దట్ ఈస్ కీమో ప్రోఫైలాక్సిస్ అంటే ప్రివెంటివ్ డ్రగ్స్ని వాడడం వల్ల కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క మలేరియాని మనం ఇది చేసుకోవచ్చు. సో దట్ విల్ బి డయాగ్నైజ్డ్ వయా ద మైక్రోస్కోపీ ఆర్ ద ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఇది డయాగ్నైజ్ చేయొచ్చు. ఎక్కువగా మనకి మలేరియా అనేటువంటిది ఇట్ మెయిన్లీ ఇంపాక్ట్స్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్బిసిస్, రెడ్ బ్లడ్ సెల్స్ని మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుందండి. దెన్ వరల్డ్ మలేరియా డే ఎప్పుడమ్మా? April 25th ప్రతి సంవత్సరం మనం ఏంటంటే వరల్డ్ మలేరియా డే అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాము, వేర్ అవేర్నెస్ అనేటువంటిది స్ప్రెడ్ చేయడం గురించి. థీమ్ ఏంటి మరి? ఒక్కొక్కసారి థీమ్స్ కూడా అడుగుతుంటారండి. మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్ అనేటువంటి థీమ్ తోటి మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. అంటే కాల్స్ ఫర్ ఇన్నోవేషన్, కొలాబరేషన్ అండ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ ద్వారా మనం మలేరియాని ఎలిమినేట్ చేయొచ్చు అనేటువంటి థీమ్ మనకి. క్లియర్? ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనము? ICMR వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క మలేరియాకి సంబంధించి ఒక వ్యాక్సిన్ని మనకైతే తీసుకుని వచ్చారు. సో ఓకే, సో దట్ ఈజ్ యాడ్ఫాల్సీ వ్యాక్స్ అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా దీనిని మనం కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసినట్లయితే కనుక ఈ డిసీజ్ ట్రాన్స్మిషన్ అనేటువంటి దానిని మనం తగ్గించవచ్చు అనేది ఆలోచన ఇక్కడ. అందుకని ఇట్ ఈస్ నౌ ఇన్వైటెడ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక సో మాకు అప్లికేషన్ అయితే కనుక పెట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఇది దేన్ని ఎక్కువగా ఇది చేస్తుంది? ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేటువంటి స్పీసీస్ని మనకి ఏంటంటే కనుక కంట్రోల్ చేయడానికి, కౌంటర్ చేయడం గురించి ఇదైతే కనుక తీసుకుని వస్తున్నారండి మనకి. సో ఎలా ఉంటుంది? పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండిజినస్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఇన్ ట్యాక్లింగ్ ద వెక్టర్ బోర్న్ డిసీజెస్ లైక్ మలేరియా ఇన్ ఇండియా. How can public-private partnerships can enhance the vaccine access and as well as a disease prevention can be a potential mains question that you can expect. Yes, let us move to the next one. Trump and as well as Xi likely to meet during the October APEC summit in South Korea. Very, very important అండి మనకి. So we have something known as APEC అని చెప్పేసి. సో మీరు రిప్రజెంటేషన్ ఇమేజ్ కూడా చక్కగా చూడొచ్చు. సో ఎంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు అనేటువంటిది కూడాను. ఎనీవే ఇప్పుడు మనం ఈ ఎపెక్ గురించి మాట్లాడుకుంటే, ఎపెక్ అంటే అర్థం ఏంటమ్మా? ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం మనకి. ఎకనామిక్ కోఆపరేషన్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటిది ఒక రీజనల్ ఫోరం అన్నమాట. ఇదేంటంటే లైక్ ట్రేడ్ని ఫర్దర్ ప్రమోట్ చేయడం గురించి, ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేటువంటి చేయడం గురించి మనకైతే కనుక తీసుకుని వచ్చారు ఈ ఎపెక్ అనేటువంటిది. సో దెన్ ఇక్కడ మీరు చూస్తే సిమిలర్గా ఎపెక్ లాంటి ఆర్గనైజేషన్స్ మరికొన్ని కూడా మనకి న్యూస్లో ఉంటుంటాయి. వాటి గురించి కూడా మీకైతే తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెర్కోసర్ అని చెప్పేసి పిలుస్తారు మనకి. మెర్కోసర్ ఇట్స్ బేసికల్లీ మనకి సౌత్ అమెరికన్కి సంబంధించినటువంటి రీజనల్ గ్రూపింగ్ అండి మనకి. మెర్కోసర్ అంటారు. దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. రెండవది న్యూస్లో కూడా ఉంది మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ EFTA అంటే ఏంటమ్మా? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని అర్థం మనకి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటే ఈ యొక్క బ్లాక్స్ అన్నిటి యొక్క మెయిన్ ఆలోచన ఏంటి? టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటిది ఉండకూడదు, ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అనేటువంటిది ఉండకుండా ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ ఫ్లోలో మనకి ప్రమోట్ చేసి ఎకానమీస్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక మ్యూచువల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇద్దరికీ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అవుతుంది అనే ఉద్దేశంతో మనకి ఈ యొక్క బ్లాక్స్ని మనకి ఫామ్ చేస్తారు. సౌత్ అమెరికాలో మనం తీసుకుంటే మెర్కోసర్ అంటారు, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ EAU అంటాం అనమాట. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ అండి. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ అని అర్థం మనకి. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ అంటే ఇక్కడ మనం రాసేటువంటివి మీరు కంపల్సరీ విడిగా మీరు స్టడీ చేసుకోవాలి కంపల్సరీ. కానీ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ RCEP అంటామండి. RCEP అంటే రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని అర్థం. ఎకనామిక్ పార్ట్నర్షిప్
దెన్ నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఎకోవాస్ అంటారు. ఎకోవాస్ అని చెప్పేసి మనకి వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్కి సంబంధించి ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అని చెప్పేసి మనకి ఇస్తుంటారు. సో ఇక్కడ ఎస్ అండి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, యూరేషియన్ ఎకనామిక్ యూనియన్, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అండ్ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇస్తారు. నెంబర్ 1 ఎపెక్, నెంబర్ 2 మెర్కోసర్, నెంబర్ 3 యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, నెంబర్ 4 యూరేషియన్ ఎకనామిక్ యూనియన్. ఇన్ హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ ఫారమ్స్ డిడ్ ద ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ మెంబర్ అని అడుగుతూ ఉంటారండి మనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో అరౌండ్ మనకి 21 మెంబర్స్ ఉంటారు మనకి. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్, మనము మెంబర్ కాదమ్మా మనం ఇందులో మటుకి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెర్కోసర్లో అరౌండ్ మనకి ఏంటంటే 5 కంట్రీస్ ఉంటారు. బాపు అని చెప్పేసి ఇది కూడా మనకి ఏంటంటే కనుక దీంట్లో కూడా మనం మెంబర్స్ కాదు. నెక్స్ట్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో 4 ఉంటారు, మనం కూడా మెంబర్ అయితే కాదు మనకి. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్లో కూడా మెంబర్ కాదు. ఆర్సీఈపీలో మనము ఒకప్పుడు మెంబరు. ఇండియా ఈజ్ బేసికల్లీ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్సీఈపీ, బట్ కానీ మనం తర్వాత దాంట్లోంచి కూడా మనం బయటకు వచ్చేయడం జరిగింది. ఎందుకంటే మన అగ్రికల్చర్ సెక్టార్ని, మన డైరీయింగ్ సెక్టార్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. అండ్ దెన్ ఎకోవాస్లో కూడా మనం మెంబర్ కాదు. అంటే చూస్తే వేటిల్లోనూ కూడా మనము డైరెక్ట్ మెంబర్ కాదు. మనము వీళ్ళతోటి అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం మనము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెర్కోసర్తో తీసుకున్నారనుకోండి, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఉంది మనకి. ఎపెక్తో తీసుకున్నారనుకోండి, మనం మెంబర్ కాదు, కానీ మనం ఏంటంటే వీ హ్యావ్ ద అబ్జర్వర్ స్టేటస్ ఉంది మనకి. ప్రతి మీటింగ్ని అది కూడా మనం కూడా అటెండ్ చేస్తూ ఉంటాము. మనల్ని కూడా దీంట్లో జాయిన్ చేసుకోమని మనం ఏంటంటే కనుక ఫార్మల్గా కూడా మనం రిక్వెస్ట్ కూడా మనం చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తోటి కూడా మనకి ఏంటంటే కనుక ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక ఉంది మనకి. సో దట్ ఈస్ మనకి అది October 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అని చెప్పేసి రీసెంట్గా కామర్స్ మినిస్ట్రీ మనకైతే చెప్తున్నారు మనకి. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్, ద సేమ్ వే ఆర్సీఈపీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకోవాస్ are other important blocks that you are expected to know about. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఈ ఎపెక్ అనే ఆర్గనైజేషను మనకి ఏంటంటే ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో సౌత్ కొరియాలో మనకి మీటింగ్ అయితే కనుక జరగనుందండి. అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రంప్ ఈజ్ మీటింగ్ ద చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్. అంటే అయితే ముందే విజిట్ చేయబడడం జరుగుతుంది చైనా, లేకపోతే అట్లీస్ట్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సమిట్ అయితే కనుక మీట్ అవుతారు అని చెప్పేసి ఒక మీడియా రిపోర్ట్ అయితే రీసెంట్గా కోట్ చేసింది, సైటింగ్ మల్టిపుల్ సోర్సెస్ అని చెప్పి రీసెంట్గా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక పబ్లిష్ అయింది. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. ఈ రీజనల్ బ్లాక్స్ అన్నీ కూడా మీకు అయితే కనుక ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాల్సినటువంటివి. క్లియర్? లెట్ us read the important points. Trump Xi likely to meet during the October APEC summit in South Korea. So syllabus మీకు GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ మేజర్ పవర్స్, రీజనల్ ఆర్గనైజేషన్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. US President Donald Trump and Chinese President Xi Jinping may meet during the October 2025 APEC summit in South Korea లో మనకైతే కనుక జరగనుంది మనకి. పొటెన్షియల్లీ డిస్కసింగ్ ద కీ గ్లోబల్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజిక్ ఇష్యూస్ మనకి. ఈ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే ఆర్గనైజేషను మనకి 1989లో ఒక రీజనల్ ఎకనామిక్ ఫోరంగా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి? ఎకనామిక్ ఇంటిగ్రేషన్, షేర్డ్ ప్రాస్పెరిటీ అనేటువంటిది ఉండాలి, ట్రేడ్ బ్యారియర్స్ అనేటువంటివి ఉండకూడదు, ఏ కంట్రీ కూడా ఏం తీసుకోకూడదు, ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని ఫాలో అవ్వకుండా ట్రేడ్ అనేటువంటిది లిబరల్గా మనకు ఉండాలన్నమాట. సో ఫోకస్ ఏరియాస్ అందుకనే చూడండి, ట్రేడ్ లిబరలైజేషన్, రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్, వాలంటరీ కోఆపరేషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా.
ఎంతమంది అమ్మ మెంబర్ కంట్రీస్? 21 ఎకానమీస్ ఉంటారు. నాట్ నెసెసరీలీ ఆల్ సావరెన్ స్టేట్సే ఉండాల్సిన, అంటే కంట్రీసే ఉండాల్సినటువంటి పని లేదనమాట. సో తాయివాన్ ఇవి కూడా మనకి ద మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇది మీరు చూస్తే ఎపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే సింగపూర్లో మనకైతే కనుక ఉన్నాయి. అండ్ మెయిన్ మెంబర్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, చైనా, జపాన్, రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా వీళ్ళందరూ కూడాను. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా మెంబరా కాదా? ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్, కానీ మనము అబ్జర్వర్ స్టేటస్ అయితే కనుక మనము హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నాన్ బైండింగ్ ఇన్ నేచర్, అంటే కంపల్సరీగా ఫాలో అవ్వాలి అనేటువంటిది ఏమీ రూల్ లేదు. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ కాన్సెన్సస్, అంటే అగ్రిమెంట్ ద్వారానే మనకి రీచ్ అవుతాయి. ఎపెక్ అనే గ్రూపింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 62% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి, హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ మనకి ఎపెక్ కంట్రీస్ నుంచి మనకైతే కనుక జరుగుతాయి. సియోల్ డిక్లరేషన్ అని చెప్పేసి 1991లో కొత్త డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఇట్ అడ్వకేటెడ్ ఫర్ ఏ లిబరలైజ్డ్ ఫ్రీ ట్రేడ్ జోన్ అక్రాస్ ద పసిఫిక్ అయితే కనుక ఉండాలి అని చెప్పేసి. ఇండియాకి ఎపెక్కి ఉన్న పరిస్థితి ఏంటి, మనకి రిలేషన్ ఎలా ఉంది మనకి అని తీసుకుంటే, ఇండియా హ్యాస్ హెల్డ్ అబ్జర్వర్ స్టేటస్ అండ్ వీ సబ్మిటెడ్ ఏ ఫార్మల్ రిక్వెస్ట్ టు జాయిన్ యాజ్ వెల్ ఇన్ ఎపెక్ ఇన్ 1991. సో మనము మెంబర్ కాదు, మనకేంటంటే అబ్జర్వర్ స్టేటస్ ఉంది. మనము ఈ యొక్క ఎపెక్లో జాయిన్ అవ్వడానికి కూడా మనం ఏంటంటే ఫార్మల్ రిక్వెస్ట్ అనేటువంటిది కూడా పంపించాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రాఫిక్ ప్రాక్సిమిటీ, మా ఎకనామిక్ సైజ్ కూడా ఏంటి అంటే చాలా ఎక్కువ, ఇంక్రీజింగ్ ఏషియా పసిఫిక్ ట్రేడ్ టైస్, వీటిలన్నిటినీ కూడా మనకి రీజన్స్గా చూపించి మనం ఏంటంటే కనుక మనల్ని కూడా జాయిన్ చేసుకోమన్నాం. ఎందుకని? ఎందుకంటే అరౌండ్ 50% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ మనకి ఎపెక్ కంట్రీస్ నుంచే మనకు జరుగుతోంది. ఈ యొక్క ఎపెక్లో కూడా మనం జాయిన్ అయినట్లయితే మన యొక్క $5 trillion ఎకానమీ టార్గెట్ అది కూడా పెట్టుకున్నాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్కి వాటికి. మనకి ఏంటంటే కనుక ఎపెక్ అనేటువంటిది సపోర్టింగ్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశాలు మనకు ఉన్నాయి మనకి. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వస్తాయి మనకి. అండ్ ఎస్సీఓలో కూడా మనం ఆల్రెడీ మెంబరే. సో దేర్ ఫోర్ మనం ఏంటంటే ఎపెక్లో కూడా మెంబర్ అవ్వాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఎపెక్లో ఇప్పటిదాకా ఇండియా ఎందుకు మెంబర్ కాలేదు అంటే, కొంతమంది మెంబర్ కంట్రీస్ ఇన్ ఎపెక్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక దే ఆర్ రైజింగ్ దేర్ కన్సర్న్స్ ఓవర్ ద ఇండియాస్ పాస్ట్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్. అంటే మనము ఫాలో అయ్యేటువంటి రిస్ట్రిక్టెడ్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్, హయ్యర్ టారిఫ్స్, ఇవి మిగతా దేశాలని ఎఫెక్ట్ చేస్తాయి. సో మీరు మరి మన ఫోకస్ ఏరియా ఏంటి? ఎటువంటి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ తీసుకోకుండా టారిఫ్స్ అనేటువంటివి తగ్గించి లిబరల్ ట్రేడ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆలోచన. కానీ మనం ఏం చేస్తున్నాం మరి ఎందుకంటే మన సెన్సిటివ్ సెక్టార్స్ ఉంటాయి కొన్ని, ఇందాక అనుకున్నట్టుగా అగ్రికల్చర్ సెక్టార్ కానీ, డైరీయింగ్ సెక్టార్ కానీ ఇలాంటివి ఉంటాయి. మరి ఈ సెన్సిటివ్ సెక్టార్స్ ఉన్నప్పుడు మనము ఇలా టారిఫ్స్ అవి కూడా ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ తీసుకోకపోతే చాలా విపరీతంగా డొమెస్టిక్ ఇండస్ట్రీ మనకి దెబ్బతింటుంది. ఇప్పుడు వాళ్ళు అదే కోట్ చేస్తున్నారు ఏమని? సో ఇండియా చాలా ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ పాలసీస్ ఫాలో అవుతూ ఉంటారు, బట్ దట్ ఈస్ ఎగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఎపెక్. ఎపెక్ యొక్క కాన్సెప్టే ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అవి ఫాలో అవ్వకుండా ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అది కూడా చేసుకుంటూ మనకి టారిఫ్స్ అవి తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటిది ఆలోచన. షేర్డ్ ప్రాస్పెరిటీ ఉండాలి అనేటువంటిది ఆలోచన. కాబట్టి ఇండియా మే నాట్ బి ఏ రైట్ ఫిట్ హియర్ అంటూ మనకి చెప్తున్నారనమాట. ఎపెక్స్ ఫౌండింగ్ ప్రిన్సిపల్ వాజ్ to oppose the protectionism and promote the open trade, thereby making the India's membership contentious in nature అంటూ మనకి ఏంటంటే చెప్తున్నారు. క్లియర్ అండి? ఎపెక్లో మొత్తం ఎంతమంది మెంబర్ కంట్రీస్? 21 మెంబర్ కంట్రీస్ మనకైతే కనుక్కుంటారు. వాట్ ఈస్ దేర్ మెయిన్ ఫోకస్? దేర్ మెయిన్ ఫోకస్ ఈజ్ రెడ్యూస్ ద ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ షేర్డ్ ప్రాస్పెరిటీ ఈజ్ దేర్ ఐడియా. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా మెంబరా కాదా? ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. ఆర్ వీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎపెక్? ఎస్, వీఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎపెక్, బట్ వీఆర్ నాట్ బీయింగ్ అడ్మిటెడ్ because of due to the past protectionist measures that we have taken, but in order to protect our domestic industry. So now, what will be the possible mains question? Critically examine the India's aspiration to join EPEC
What are the strategic and economic advantages that India will have? What are the challenges that India faces in gaining the full membership? ఇలా అడుగుతూ ఉంటారండి. ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎపెక్ అని చెప్పేసి ఇండియా రీసెంట్గా ఫుల్ మెంబర్ అయ్యింది అని చెప్పేసి కూడా ఇస్తూ ఉంటారు. అలాంటివి ఏం జరగలేదు. ఇండియా ఈజ్ స్టిల్ నాట్ ఎ ఫుల్ మెంబర్, వీఆర్ జస్ట్ అన్ అబ్జర్వర్ ఓన్లీ అనే పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. క్లియర్? లెట్ us move to that of the next important article. Okay. Top court to hear article number 143 reference on president and governor's powers on July 22. Yes. సో July 22 అంటే మనకి ఏంటంటే రేపు మనకి సుప్రీంకోర్టులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సుప్రీంకోర్టు అయితే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు టేకప్ చేయనుందండి. ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ బెంచ్లో మనకి ఎవరెవరు ఉంటారు? ఇట్ విల్ బీ హెడెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్నాథ్, పిఎస్ నరసింహ, ఏఎస్ చందూర్కర్ విల్ హియర్ ద మ్యాటర్. ఈ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా? ఏం అవసరం లేదు. మరి ఏం గుర్తుపెట్టుకోవాలంటే సో హియర్ ఇఫ్ యు సీ ద కేస్ ఈజ్ యాక్చువల్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ తమిళనాడు. సో మీరు స్టేట్ లెవెల్లో సిచ్యువేషన్ అనేటువంటిది ఎలా ఉంటుందనేది చూసారనుకోండి. ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ కొన్ని స్టేట్స్కి ఉంటాయి కదా. స్టేట్ లెజిస్లేచర్ మీరు తీసుకుంటే కనుక స్టేట్ లెజిస్లేచర్ పని ఏంటి? మనకి అసెంబ్లీ పని ఏంటి? దాని యొక్క బిజినెస్ ఏంటి? టు ఎనెక్ట్ ద లాస్. ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాస్ని ఎనెక్ట్ చేసేటువంటి పని ఆ యొక్క స్టేట్ లెజిస్లేచర్ది. ఓకే, దెన్ సో ఆ స్టేట్కి సంబంధించినటువంటి కావాల్సినటువంటి లాస్ని ఎనెక్ట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ స్టేట్ లెజిస్లేచర్ది. అదే రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ లెవెల్లో ఎవరు తీసుకుంటారు? పార్లమెంట్. ఎస్, పార్లమెంట్ ఏం చేస్తుంది? కంట్రీకి కావాల్సినటువంటి లాస్ అన్నిటినీ కూడా ఎనెక్ట్ చేసేటువంటి పని పార్లమెంట్ది. ఓకే, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఈ విధంగా మనకి బిల్స్ని పాస్ చేస్తుంది. బిల్స్ని పాస్ చేసిన తర్వాత అవి మనకి ఎక్కడికి వెళ్తాయి? గవర్నర్ యొక్క అసెంట్కి వెళ్తాయి. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో కూడా అదే కదా. సెంట్రల్ లెవెల్లో లోక్సభ ప్లస్ రాజ్యసభలో పాస్ అయిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తాయి? ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి వెళ్తాయి. ఏ ఆర్టికల్ అమ్మా? ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి ఏంటంటే కనుక ప్రెసిడెంట్ యొక్క అసెంట్. ఇక్కడ ఎక్కడికి వెళ్తాయి? ఆర్టికల్ నెంబర్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ దగ్గరికి వెళ్తాయి. గవర్నర్ ఏం చేయాలి? ఆ యొక్క బిల్స్కి అసెంట్ అది ఇచ్చిన తరువాత అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ అయిన తర్వాత ఆ బిల్ అనేది ఎలా మారుతుంది? యాక్ట్గా మారుతుంది. మనకి బిల్ అనేది యాక్ట్గా మారుతుంది. ఇప్పుడు తమిళనాడులో మనకి ఏం జరుగుతుందంటే తమిళనాడులో స్టేట్ లెజిస్లేచర్ ఈ బిల్స్ని పాస్ చేసి గవర్నర్కి పంపిస్తున్నారు. సో మన గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి. సో మనకి ఆర్ఎన్ రవి మనకి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క బిల్స్ని అసెంట్ ఇవ్వట్లేదు. అలానే ఇందులో తప్పు ఉంది, మళ్ళీ కన్సిడర్ చేయండి అని చెప్పి వెనక్కి పంపించట్లేదు. ఆ యొక్క బిల్స్ని జస్ట్ అలా అట్టే పెట్టేస్తున్నారనమాట. అంటే ఎటువంటి డెసిషను తీసుకోకుండా ఆ బిల్స్ మీదన వాటిని అలా డిలే చేసేయడం జరుగుతుంది. ఇయర్స్ టుగెదర్ డిలే అయిపోతుంది. సో దాని మూలాన ఏమవుతుంది? యాక్చువల్ పీపుల్ సఫర్ అవుతున్నారు వీటి వల్ల. అందుకని ఈ యొక్క తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది? సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి ఒక టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేశారండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేశారు. అంటే గవర్నరు ఎప్పటి లోపల ఆ బిల్స్ని క్లియర్ చేయాలి. ఒకవేళ ప్రెసిడెంట్ అసెంట్కి పంపిస్తే కనుక, రిజర్వ్ చేసి పెడితే కనుక ప్రెసిడెంట్ అసెంట్ ఎప్పుడు లోపల క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఒక టైం లైన్ అనేటువంటి దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు. కాన్స్టిట్యూషన్లో ఈ టైం లైన్ ఉందా? కాన్స్టిట్యూషన్లో అంటే గవర్నర్ ఎంత టైంలో బిల్స్కి క్లియరెన్స్ ఇవ్వాలి అంటూ ఎటువంటి టైం లైను లేదు. అందువల్లనే దట్ ఈస్ అ ప్రాబ్లం హియర్. సో దీనిని అడ్రస్ చేయడం గురించి మనకి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ యొక్క టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేసింది. ఇదంతా కూడా అండర్ ఆర్టికల్ నెంబర్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేయడం జరిగిందనమాట. ఆర్టికల్ నెంబర్ 142 అనేటువంటిది సుప్రీంకోర్టుకి ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్ అనేటువంటిది ఇస్తుంది. ఎందుకని? ఎక్కడైనా కూడా
కంప్లీట్ జస్టిస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆర్టికల్ నెంబర్ 142ని ఇన్వోక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ నెంబర్ 111 అంటే ఏంటి, దేనికి సంబంధించింది, అసెంట్ టు ద బిల్స్ బై ద ప్రెసిడెంట్. ఆర్టికల్ నెంబర్ 200 ఏంటి, అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్. ఆర్టికల్ 142 ఏంటి, ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు డూ ద కంప్లీట్ జస్టిస్. దెన్ ఇప్పుడు ఇలా టైం లైన్ అది ప్రిస్క్రైబ్ చేసింది కదా, ప్రెసిడెంట్ సీన్లోకి ఎంటర్ అయ్యారు ఇప్పుడు. సో మన యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆర్టికల్ నెంబర్ 143 ఉపయోగించి ఏం చెప్తుందమ్మా, 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ఎవరిని అడగచ్చు, సుప్రీం కోర్టుని అడగచ్చు. ఎనీ లీగల్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు అనమాట, అడ్వైజ్ అడగచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు దానికి సంబంధించినటువంటి అడ్వైజ్ని ఇవ్వడం జరుగుతుంది ప్రెసిడెంట్కి. కానీ ఆ ఇచ్చినటువంటి అడ్వైజ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, నాట్ బైండింగ్ ఇన్ నేచర్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ నెంబర్ 143ని ఇన్వోక్ చేసి సుప్రీంకోర్టుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏమని, సుప్రీంకోర్టు నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటి, ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 200లో ఎటువంటి టైం లైన్ ప్రిస్క్రైబ్ చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, జ్యుడిషియల్ ఆర్డర్స్ ఇచ్చి టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నావు. అసలు నీకు ఇలా టైం లైన్ ఇచ్చేటువంటి పవర్ నిజంగా నీకుందా, అసలు నువ్వు ఇలా చేయగలవా అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 143 ఇన్వోక్ చేసి ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడుగుతున్నారనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ని టుమారో, దట్ ఈజ్ జూలై 22న మనకైతే విని ఏ విధంగా వెదర్ రివ్యూ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ మనకి ద రిఫరెన్స్ అరైజెస్ ఫ్రమ్ April 8th జడ్జ్మెంట్ బై సుప్రీం కోర్ట్ విచ్ హెల్డ్ దట్ గవర్నర్ కుడ్ నాట్ ఇండెఫినైట్లీ డిలే డెసిషన్ ఆన్ ద బిల్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు అడుగుతున్నారు ఇక్కడ. The top court's opinion on very contours and scope of article 142 యొక్క స్కోప్ ఏంటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ద సుప్రీం కోర్ట్ will hear on Tuesday a presidential reference under article 143 of the constitution asking it if the court can impose timelines and prescribe the manner of the conduct of governors and president while dealing with the state bills sent to them for assent or reserved for consideration. సో గవర్నర్కి కానీ లేదా ప్రెసిడెంట్గా నాకు కానీ పంపించినప్పుడు ఆ బిల్స్ని ఎలా డీల్ చేయాలో, ఎంత టైం లోపల వాటిని సెటిల్ చేయాలో అనేటువంటి విషయాలు నువ్వు ఎలా చెప్పగలవు, నీకు నిజంగా పవర్ ఉందా, నువ్వు ఇలా టైం లైన్స్ ఇంపోజ్ చేయగలవా, ఈజ్ ఇట్ నాట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తున్నట్టు కాదా, నీ ఆర్టికల్ నెంబర్ 142ని మిస్యూజ్ చేస్తున్నట్టు కాదా ఇది అంటూ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడుగుతున్నారండి. సుప్రీంకోర్టు విల్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ టుమారో. Clear? Let us see what Supreme Court will say with respect to these things. So I hope you have understood. ఇక్కడ టైం లైన్ అనేది కంపల్సరీగా ప్రిస్క్రైబ్ చేయాలి ఖచ్చితంగా, సో దట్ గవర్నర్స్ అనేటువంటి వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఇంపార్షియల్గా విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆ బిల్స్ అనేటువంటి వాటిని క్లియర్ చేస్తారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలా సుప్రీంకోర్టు ఇంపోజ్ చేయగలదా ఈ విధంగా ఆర్టికల్ 142 ఉపయోగించి అనేటువంటివి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట మనకి. టాప్ కోర్ట్ టు హియర్ ఆర్టికల్ నెంబర్ 143 రెఫరెన్స్ ఆన్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ పవర్స్ ఆన్ జూలై 22. ఓకే, సిలబస్ ఎక్కడ వస్తుంది, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లోకి కదా వచ్చేది. ద సుప్రీం కోర్ట్ విల్ హియర్ ఏ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ under article number 143 on July 22nd to clarify the scope of judicial intervention in the powers of the president and governor regarding the state bills. What is the reference? The president has sought the Supreme Court's opinion on whether courts can impose timelines and regulate how the president and governors can handle the state bills under article number 200 and 201. అంటే whether
కోర్ట్స్ కెన్ ఇంపోజ్, మీరు ఇంపోజ్ చేయగలరా ఈ విధమైనటువంటి టైం లైన్స్ని? దేనికి సంబంధించి? ఏ విధంగా ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఈ బిల్స్ని రెగ్యులేట్ చేయాలి, ఏ విధంగా వీళ్ళు సైన్ చేయాలి, ఎంత టైంలో సైన్ చేయాలి అనేటువంటిది. ఇప్పుడు ఎవరు వింటున్నారు ఈ మ్యాటర్ అంతటినీ కూడా? కాన్స్టిట్యూషనల్ బెంచ్ వింటుంది, విచ్ ఇస్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి అలాంగ్ విత్ ద అదర్ పీపుల్ మనకైతే కనుక వింటున్నారండి. ఏవేంటి కీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి? మొట్టమొదటిది ఆర్టికల్ నెంబర్ 143. ఏం చెప్తుంది? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే ఇట్ విల్ అలౌ ద ప్రెసిడెంట్ టు సీక్ ద సుప్రీం కోర్ట్స్ అడ్వైజరీ ఒపీనియన్ ఆన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్. సో ఈ యొక్క లీగల్ మ్యాటర్స్ మీద, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ మీద ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? సుప్రీం కోర్ట్ని ఒపీనియన్ అడగచ్చు, అడ్వైజరీ ఒపీనియన్ అడగచ్చు అనమాట. ఆర్టికల్ నెంబర్ 143 అండర్లో ఇది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. ఇంకా మనకి అదర్ జ్యూరిస్డిక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు, దెన్ వీ హ్యావ్ ద రిట్ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇవన్నీ మన పాలిటీ క్లాసెస్లో మనం అయితే కనుక చూడొచ్చండి. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఆర్టికల్ 142. ఇందాక అనుకున్నాం కదా, సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ చేయడం గురించి ఏ ఆర్డర్ అయినా పాస్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్ దట్ ఈస్ గివెన్ టు ద సుప్రీం కోర్ట్ టు డూ ద కంప్లీట్ జస్టిస్. ఇట్ ఎంపవర్స్ సుప్రీం కోర్ట్ టు పాస్ ఎనీ ఆర్డర్ ఫర్ ద డూయింగ్ ద కంప్లీట్ జస్టిస్. ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 142ని చాలాసార్లు సుప్రీంకోర్టు మనకి ఇన్వోక్ చేయబడడం జరిగింది. డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఇన్వోక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ గ్రాంట్ చేయడంలో కూడా ఆర్టికల్ నెంబర్ 142ని ఇన్వోక్ చేయబడడం అయితే జరిగిందనమాట. దీనిని మన యొక్క వైస్ ప్రెసిడెంట్ క్రిటిసైజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆర్టికల్ నెంబర్ 142ని అబ్యూజ్ చేస్తున్నారు. ప్రతి దానికి కూడా ఆర్టికల్ నెంబర్ 142ని ఇన్వోక్ చేసేస్తున్నారు. అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది చేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటూ మనకి ఏంటంటే మన యొక్క వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా క్రిటిసిజం అనేటువంటిది చేయడం జరిగిందండి. ఈ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? ఇట్ విల్ పర్టైన్ టు ద గవర్నర్స్ అసెంట్ ఆర్ రిజర్వేషన్ ఆఫ్ ద బిల్స్. 200 అండ్ 201 మనకి ఏంటంటే కనుక ప్రెసిడెన్షియల్ అసెంట్కి రిజర్వ్ చేయడానికి సంబంధించినటువంటి బిల్స్కి సంబంధించి 200 అండ్ 201 మనకి మాట్లాడుతుంది. సో కోర్ క్వశ్చన్స్ ఫర్ రివ్యూ ఏంటి? కెన్ జుడిషియల్ ఆర్డర్స్ prescribe the timeline for action under article number 201 and 200? This is what is the question. Next, validity of a 2-judge bench ruling on Tamil Nadu's governor delaying the 10 repassed bills. So whether a law can be enforced without the governor's assent. Deemed assent ichcharu kada manaki. So what is the deemed assent really lawful? అండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ బిఫోర్ ఏ గవర్నర్ వెన్ ఏ బిల్ ఈస్ ప్రజెంటెడ్ అంటూ మనకి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తుంది సుప్రీంకోర్టు. ఏ 2-judge bench ruled that the governor's delay is illegal. It invoked article number 142 to deem all 10 bills as assented due to default cancellation of the presidential referral. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మొన్న 2025 ప్రిలిమినరీలో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆల్రెడీ రావడం అయితే కనుక జరిగింది. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు? డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అండ్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్స్ అండర్ ఆర్టికల్ 200 and 201. హౌ డస్ జుడిషియల్ రివ్యూ విల్ ఇంపాక్ట్ ద డిస్క్రిషనరీ పవర్ అథారిటీ ఆఫ్ ద గవర్నర్స్ కెన్ బి ఏ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్. క్లియర్? లెట్ us move to that of the next article. Yes. NIRF to award the institutions a negative score for retractions from that of the journals. అంటే రిట్రాక్షన్స్ అంటే బేసికల్లీ విత్డ్రాల్. సో మనకి ఏంటంటే రిమూవల్, విత్డ్రాల్ అని చెప్పేసి మనం అయితే చెప్పచ్చు అనమాట. అంటే రీసెర్చర్స్ ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ అది కండక్ట్ చేస్తారు. రీసెర్చ్ అది కండక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ అవి కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, అది ఎన్ని రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేసింది అనేటువంటిది కూడా మనము ఒక పారామీటర్గా కన్సిడర్ చేస్తాం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకైతే తీసుకుని వచ్చారు. అంటే దీని ద్వారా మనం ఏం చేస్తామంటే
హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి కంట్రీ యొక్క ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం చూసి ఇది చేస్తాం. ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్లో కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయితే అన్ఎథికల్గా ఈ యొక్క పేపర్స్ అవి పబ్లిష్ చేసి తర్వాత వాళ్ళు వాటిని విత్డ్రా చేసేస్తున్నారో అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి నెగటివ్ స్కోర్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. సో ఇట్స్ బేసికల్లీ దాట్ టు కంప్లీట్లీ డిస్కరేజ్. సో ఎవరు కూడా మనకి ఏంటంటే అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అవి ఫాలో అయ్యి ఇది చేయకూడదు, జెన్యూన్ రీసెర్చ్ అనేటువంటిది ఉండాలి. అంతే తప్ప ఏఐ టూల్స్ ఉపయోగించో సో ఈ విధంగానూ రీసెర్చ్లు చేసి ఆ రీసెర్చ్ని దాంట్లో కోట్ చేస్తూ రీసెర్చ్ పబ్లికేషన్స్ చేసాము అంటే కరెక్ట్ కాదు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకైతే కనుక ఇప్పుడు ఈ మెకానిజంని తీసుకుని వస్తున్నారనమాట. ఇప్పుడు ఏదైనా పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో ఈ రిట్రాక్షన్స్ పెరిగిపోతూ ఉంటే వాళ్ళకు పడే నెగిటివ్ స్కోర్ కూడా పెరిగిపోతూ ఉంటుందన్నమాట మనకి. అప్పుడు అలా వాళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారు కిందకి ర్యాంకింగ్లో మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. సో ఇఫ్ యూ సీ the important points with respect to this, GS paper 2 governance, government policies and as well as education underlock మనకైతే కనుక వస్తుంది. For the very first time the National Institutional Ranking Framework will introduce the concept of negative scores for educational institutions whose research papers have been retracted from the journals due to unethical practices or errors వల్ల మనకి ఏంటంటే కనుక వాళ్ళు రిట్రాక్ట్ చేసుకుంటే కనుక అలాంటి వాళ్ళ మీద ఈ యొక్క నెగటివ్ స్కోర్ పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. సో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఇయర్ ఎన్ఐఆర్ఎఫ్ విల్ అసైన్ ద నెగటివ్ స్కోర్స్ టు ఇన్స్టిట్యూషన్స్ based upon నెంబర్ ఆఫ్ రిట్రాక్టెడ్ పేపర్స్ ఇన్ ద పాస్ట్ 3 years నుంచి ఎన్ని పేపర్స్ వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు, సైటేషన్స్ ఆఫ్ దోస్ రిట్రాక్టెడ్ పేపర్స్ అన్నిటినీ ఆధారంగా చేసుకుని మనకి నెగిటివ్ స్కోర్ అనేది ఇంపోజ్ చేయబడడం జరుగుతుందట. అండ్ డౌన్ ద లైన్ ఒకవేళ రిట్రాక్షన్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటే కనుక వాళ్ళ మీద ఇంపోజ్ చేసేటువంటి పెనాల్టీ కూడా ఇంకా హార్ష్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు తీసుకురావాలి అసలు ఇది? ఎందుకంటే టు పుష్ ద ఇన్స్టిట్యూషన్స్ టువర్డ్స్ ఎథికల్ అండ్ క్వాలిటీ రీసెర్చ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలి. అంతే తప్ప ఎటువంటి మ్యానిపులేషన్స్ జరగకూడదు. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఫ్యాబ్రికేషను, ఇమేజ్ మ్యానిపులేషన్స్, అన్డిస్క్లోజ్డ్ యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్ అవి ఉన్నాయి కదా వాటిని వాడటం, డూప్లికేట్ పబ్లికేషన్స్ని, సేమ్ ఇమేజెస్ సేమ్ ఇది కూడా కంటెంట్ అంతా కూడా వేరే డిఫరెంట్ పేపర్స్లో యూజ్ చేసేయడం కాంటెక్స్ట్లో, ఇవన్నీ కూడా చేస్తున్నారన్నమాట. అందుకని ఈ ఇన్స్టిట్యూషన్ అసలు ఇప్పుడు సరే అయితే ఇప్పుడు ఈ రిట్రాక్షన్ ఎవరు చేస్తారు? మనకి ఇండివిజువల్ రీసెర్చర్ చేస్తారు, విత్డ్రా చేసుకుంటారు. మరి ఇప్పుడు దానికి ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఇది చేయాల్సింది? ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఎందుకు పెనాల్టీ ఇంపోజ్ చేయాలి అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ ఎక్కువ పబ్లిష్ చేస్తున్నారు అంటే పలానా ఇన్స్టిట్యూషన్కి కదా నేమ్ వచ్చేటువంటిది. సో మరి నేమ్ నువ్వు ఎప్పుడైతే తీసుకుంటున్నావో నీ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నుంచి రీసెర్చర్స్ ఎక్కువ రిట్రాక్షన్స్ చేస్తుంటే ఏం చేయాలి? ఆ యొక్క నీకు పెనాల్టీ కూడా నీ మీద ఇంపోజ్ చేయాలి. చూడండి, ఇఫ్ ఇన్స్టిట్యూషన్స్ టేక్ ద క్రెడిట్ ఫర్ పబ్లిష్డ్ పేపర్స్ దే మస్ట్ ఆల్సో టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద రిట్రాక్టెడ్ వన్స్. సో దట్ దే షుడ్ ఎన్ష్యూర్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్స్ అండ్ రెడ్యూస్ ద రిట్రాక్షన్స్. ఇంటర్నల్గా టీమ్స్ ఉంటాయి కదా, రీసెర్చ్ టీమ్స్ వ్యాలిడేట్ చేసేటువంటి వాళ్ళు ముందుగానే వ్యాలిడేట్ చేయాలి, చేసి వాటిని అక్కడే ఆపాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. While some retractions may be due to the honest mistakes, the majority now result from that of the unethical conduct only. సో మిడ్ పెనాల్టీ, హార్ష్ పెనాల్టీ అయితే ఇంపోజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకైతే తీసుకొచ్చారు. దీని ద్వారా మనం ఏంటంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ని ఆన్ డిఫరెంట్ పారామీటర్స్ మీద మనం ర్యాంకింగ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఏది ఎలా ఉంది, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, పర్సెప్షన్, సో పబ్లిక్ పర్సెప్షన్, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి వాళ్ళకి ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుందండి. Clear? That is what this article is all about. Let us move to that of the next one. Moving to the next one. Prime Minister to visit the UK and as well as Maldives this week.
ఎస్ అండి, 2 ఇంపార్టెంట్ విజిట్స్ అయితే కనుక జరుగుతున్నాయి. సో 2 ఇంపార్టెంట్ కంట్రీస్ని మనకైతే విజిట్ చేయబడడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే కనుక యూకే వెళ్తున్నారు. అది అయిపోయిన తర్వాత మాల్దీవ్స్ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి కూడా మనం అయితే కనుక గెస్ట్ ఆఫ్ ఆనర్గా మనకైతే వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఇక్కడ యూకే వెళ్ళేటువంటి పరిస్థితి ఏంటి ఎందుకు అని అంటే కనుక ఇన్ ఆర్డర్ టు లాంచ్ ద బేసికలీ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేయబడడం జరిగింది మేలో మొన్న. సో దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అన్వేల్ ద ఇండియా యూకే ట్రేడ్ ప్యాక్ట్ అనేటువంటిది ఇది చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మాల్దీవ్స్కి వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గురించి అండ్ అలాగే మెరిటైమ్ రిలేటెడ్ సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడడం గురించి కూడా మనకి ఏంటంటే కనుక మాల్దీవ్స్ అయితే కనుక విజిట్ చేస్తున్నారు. ఇంతకుముందు మాల్దీవ్స్ తోటి రిలేషన్స్ అనేటువంటివి మనకి చాలా సివియర్గా స్ట్రైన్ అయ్యాయి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ అగైన్ మనకి ఏమైంది అని అంటే కనుక ఆ చేంజ్ అనేటువంటిది అయితే మారింది. నౌ వీ హ్యావ్ గుడ్ పాజిటివ్ రిలేషన్స్ యాజ్ వెల్. క్లియర్? సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్. వన్స్ విజిట్ అయిన తర్వాతన మరలా మనం ఏంటంటే కనుక కీ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏంటి అనేటువంటిది మరలా మనం డిస్కస్ చేద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ important one, Nepal ministry says Prime Minister Oli will visit the India in September అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. ఇదేంటి, నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ కేపీ శర్మ ఒలీ మనకేంటి అని అంటే కనుక మన కంట్రీకి అఫీషియల్ విజిట్కి సెప్టెంబర్లో మనకైతే కనుక వస్తారు అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏమంటున్నారు అంటే ఇప్పటిదాకా మనకైతే కనుక మన కంట్రీని విజిట్ అయితే చేయలేదు. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక హీ బికేమ్ ద 4th టైమ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నేపాల్ అండి. అయిన తర్వాత యాజ్ ద ఫస్ట్ విజిట్గా మనకి ఏంటంటే చైనాని విజిట్ చేయడం జరిగింది. అండ్ చైనీస్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ లేకియాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ని మనకైతే కనుక మీట్ అయ్యారు. దట్ బ్రేక్ ద ట్రెడిషన్. యాక్చువల్లీ ఏంటి అని అంటే కనుక ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మనకి ఇండియా అయితే రావడం అయితే జరుగుతుంటుంది యాజ్ ఏ ట్రెడిషన్గా. బట్ దానిని బ్రేక్ చేసి సో చైనా అయితే విజిట్ చేశారు. దట్ షోస్ ఇస్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ దట్ ఆఫ్ ద చైనా. ఇక్కడ రాశారు చూడండి ఆ పాయింట్. హీ హ్యాడ్ చోజన్ to visit China for his maiden foreign visit, breaking the tradition of visiting India as his first destination after assuming the post of Prime Minister. Mr. Oli visited China in December last year upon the invitation of his Chinese counterpart Li Qiang and as well as met the President Xi Jinping. సో సెప్టెంబర్లో మన యొక్క కంట్రీకి అయితే కనుక విజిట్ చేయబడడం జరుగుతుంది. మనం ఎటువంటి ఇన్విటేషన్ కూడా మనం అయితే కనుక ఇవ్వలేదన్నమాట. బట్ కానీ దిస్ థింగ్ ఇన్విటేషన్ ఈజ్ బేసికలీ అండర్ వర్క్. ఈ ట్రిప్కి సంబంధించి అండర్ వర్క్లో మనకైతే కనుక ఉంది అని చెప్పేసి మనకి కేపీ శర్మ ఓలీ మనకి చెప్తున్నారండి. నేపాల్ మినిస్ట్రీ సేస్ ప్రైమ్ మినిస్టర్ ఒలీ విల్ విజిట్ ఇండియా ఇన్ సెప్టెంబర్ అంటూ మనకి పబ్లిష్ అవ్వడం జరిగింది. Moving on to the next article. Yes, moving to the next one. China starts building the massive dam on Brahmaputra river in Tibet అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క మెగా డ్యామ్ని మనకి చైనా అయితే కనుక బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో దిస్ పర్టికులర్ రివర్ రన్స్ త్రూ టిబెట్ ఇండియా అండ్ దెన్ నెక్స్ట్ ఆన్ టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్. ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మనము మన యొక్క సీరియస్ కన్సర్న్స్ని మనం అయితే కనుక ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనమాట. సో బికాస్ దిస్ ఈజ్ నాట్ ఫీజబుల్. ఇంత మ్యాసివ్ డ్యామ్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది సో నాట్ ఫీజబుల్. ఎందుకంటే ఇట్ ఈస్ సిన్స్ దిస్ రీజియన్ ఈస్ ఎంటైర్ డిజాస్టర్ ప్రోన్ కాబట్టి ఆ యొక్క వల్నరబిలిటీని ఇంకా పెంచేస్తాయి అని చెప్పేసి మనం చెప్తున్నాము. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక వాటర్ వార్ని ఇది చేయాలి అని చెప్పేసి చైనా చూస్తోంది అని చెప్పేసి కూడా మనం ఏంటంటే కనుక చెప్తున్నాం. అండ్ డౌన్ స్ట్రీమ్ కంట్రీస్గా మాకంటూ రైట్ అయితే కనుక ఉంది, ఈ విధంగా మీరు డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయలేరు అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక మన వ్యూ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. China started building a mega dam on Saturday on a river which is running through Tibet. సో మనకి యార్లుంగ్ సాంగ్పో అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఈ బ్రహ్మపుత్ర రివర్ని. అక్కడ టిబెట్లో మనకి చమా యుంగ్డుంగ్ గ్లేసియర్ దగ్గర నుంచి ఆరిజినేట్ అయ్యి మనకి అక్కడ నుంచి అలా అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో ఫ్లో అయ్యి అక్కడ నుంచి మరలా మనకి ఏంటంటే కనుక బంగ్లాదేశ్ మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది ఈ పర్టికులర్ రివర్ అనేటువంటిది.
So with the Premier Lee Kyang attended the commencement event. Beijing approved this project in December on the Brahmaputra River, linking it to that of the country's carbon neutrality targets and economic goals in that of the Tibet region. అంటే ఈ యొక్క డ్యామ్ అది కూడా కన్స్ట్రక్ట్ చేసి మేము ఏంటంటే క్లీన్ ఎనర్జీని జనరేట్ చేయాలనుకుంటున్నాము. మరి మీరు మమ్మల్ని అంటున్నారు కదా చైనా అతిపెద్ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ అది ఇది అని చెప్పేసి, మేము కూడా క్లీన్ ఎనర్జీని చేస్తాం, మేము క్లీన్ ఎనర్జీని జనరేట్ చేసుకుంటాం, మేము రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ మూవ్ అవుతాము, అందుకనే మ్యాసివ్ డ్యామ్ అయితే కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి చైనా చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ అనేటువంటి ఆల్రెడీ మన యొక్క ఛానల్లో ఒక డీటెయిల్డ్ వీడియోస్ అయితే కనుక ఉన్నాయి. యూ కెన్ డూ వాచ్ దాట్ పర్టికులర్ వీడియో ఫర్ మోర్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ issue. Clear? Let us move to that of the next one. Yes, and coming to the today's question, Adfalcivax, a multi-stage vaccine, is often seen recently in the news. It is associated with A, tuberculosis, B, malaria, C, measles, and as well as D, HIV. If you know the answer, please do comment your answer and alage okavela meeku video nachi, if you felt that you learned something, please do like the video as well and share it to your friends. Let's meet again in the next Hindu news analysis Until then, happy learning. All the best. Bye bye.